అవకాశం. రైట్, ఒకసారి మళ్ళీ వస్తాను మీ దగ్గర. లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్ళేసి వస్తాను. లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ గారు, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, మూసి నిర్వాసితులను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఫామ్ హౌస్లు కాపాడుకోవడం కోసం ఈ డ్రామాలు ఆడుతున్నారు, కానీ మేము వదిలేదు లేదు వీళ్ళని అనేది మరొకసారి ఆయన కామెంట్ చేశారు. ముఖ్యంగా కేటీఆర్ ఫామ్ హౌస్ విషయం కావచ్చు, మరొకటి కావచ్చు. నిజంగా ఈరోజు అంటే అక్కడ మరి మనం చూసాం కదా, వారం 15 రోజులుగా చూస్తున్నాము, మూసి పరివార ప్రాంతాల్లో వీళ్ళు ఖాళీ చేసే సమయంలో అక్కడ ఏ రకమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరైతే కిరోసిన్ డబ్బాలు పట్టుకొని రావడం, పెట్రోల్ పట్టుకొని రావడం, మేము ఇక్కడ నుంచి ఖాళీ చేస్తే మేము ఆత్మహత్య, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. సో ఇదంతా జరగకుండా ఉంటే ముందే ప్రభుత్వం ఒక ప్రణాళికంగా వాళ్ళని ఖాళీ చేయించి ఒక దగ్గరికి పంపించి అక్కడ అవన్నీ కూడా వెకెట్ చేసి క్లీన్ చేసి ఉంటే బాగుండేది కదా. ఈరోజు అక్కడ ఆందోళన జరగకుంటే ఈ బీఆర్ఎస్ నేతలు వెళ్ళే వాళ్ళు కాదు కదా, లేక బీఆర్ఎస్ నేతలే రెచ్చగొడుతున్నారంట అనుకోవచ్చా? ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టండి, ఇక్కడ మూసీ నదికి ఇరువైపులా నివసిస్తున్న పేద ప్రజలు, నది సుందరీకరణలో కూడా పక్కన పెట్టండి, పేద ప్రజల యొక్క అక్కడ జీవన విధానం చూస్తే నిజంగా రాజకీయ నాయకులు, ఏ రాజకీయ పార్టీ వాళ్ళు సిగ్గుతో తలంచుకోవాలి. ఆ మురికి వాసన పీలుస్తూ, ఆ కరెంటు వీళ్ళకి ఇవ్వక, వాటర్ రాక, వ్యాధులు వస్తూ, దుర్భరమైన జీవితం, రోజువారి పనులు చేసుకుంటూ అక్కడ జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ జీవన విధానం మెరుగుపరచడానికి, మంచి ఇల్లు కట్టించి వాళ్ళకి షిఫ్ట్ చేయడానికి, వాళ్ళ పిల్లలకు మంచి చదువు నేర్పించడానికి, అలాగే వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి పని చేయాలి ప్రభుత్వాలు. చేయలేదు. ఎప్పుడుంది ఈ సుందరీకరణ గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు? నేను 40 సంవత్సరాలకి వెళ్తున్నాను. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అవుతూనే మొదలు పెట్టారు సుందరీకరణ. చంద్రబాబు నాయుడు వస్తూ ఏం చేసిండు సుందరీకరణ అని. ఇప్పుడు మీరు చూస్తే అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ ముందుకు వెళ్తే కింద డౌన్ లో గోడలు కట్టి ఉన్నాయి. ఎవరు కట్టారు? ఎప్పుడు కట్టారు? సుందరీకరణ, దాని పైకి లేపుతాము, ఈ పక్క ఆ పక్క ఇది చేస్తామన్నారు. మధ్యలో వదిలేశారు. ఎందుకు వదిలేశారు? తర్వాత ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి ఆయన చేస్తానన్నాడు, తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళు చేస్తామన్నారు, కొన్ని అంచనాలు వేసుకున్నారు. ఎవరు చేయలేని పరిస్థితుల్లో వదిలేశారు. ఎందుకు వదిలేశారు? ఎవరు చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఈ యొక్క పేద వర్గాలు ఏం చేయాలి? 20,000 కుటుంబాల పైన ఉన్నాయని ఒక అంచనా, లేదు 1,00,000 కుటుంబాలు ఉన్నాయని ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. ఎన్ని కుటుంబాలున్నా వాళ్ళని అక్కడి నుంచి తరలించాలి అంటే, నువ్వు ఎక్కడో ఊరు బయట అపార్ట్మెంట్లు కట్టిస్తాను అక్కడ పోండి అంటే, అక్కడ పోతే వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళ పని ఏంది? రోజువారి పని, కూలి పని, ఆటోలు దొరుకోవడం, రిక్షాలు దొరుకుకోవడము, పనులు చేస్తూ బతుకుతుంటారు. అవి అక్కడ దొరకవు కదా పనులు, మళ్ళీ అక్కడి నుంచి సిటీకి రాలేదు కదా. అలాగే పిల్లలకు స్కూలు, పిల్లలు చదువుకోవాలి, ఆరోగ్యం సంబంధించి హాస్పిటల్స్ ఉండాలి, ఇవన్నీ మౌలిక వసతులు కల్పించాలి అంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఆర్థిక భారం మీద పడుతుంది. ఆయన ఒకటండి లక్ష్మణ్ గారు, నిన్న ముఖ్యమంత్రి గారు ప్లేస్ కూడా చెప్పారు కదా, ఇప్పుడు వీళ్ళందరూ కూడా జవహర్ నగర్ తరలిద్దాం, అక్కడ 1000 ఎకరాలు ఉంది అని. అక్కడ బాగానే ఉంటుంది మరి ఈ లెక్కన వాళ్ళ ఆలోచన బట్టి చూస్తే. అదే బాగానే ఇప్పుడు తొలగించేసి అది ఎప్పుడు కడతారండి? ఏమైనా అర్థం ఉందే? ఒక ప్రణాళిక ఉండాలి కదా. ఇప్పుడు తొందర ఏముంది? దూకుడెందుకు ఇక్కడ? ఓకే, మీరు పేద ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నారు, సుందరీకరణ నేను పక్కన పెడతా, పేద ప్రజలకు నేను మేలు చేయాలనుకున్నా ఈ ప్రతిపక్షాలు అడ్డుకుంటాయా? తాట ఒలుస్తా, చింతపండు ఒలుస్తా అన్నాడు ఆయన ముఖ్యమంత్రి. ఓకే, ఒలుచు, పేద ప్రజలను ఆదుకోవాలా, మంచి కార్యక్రమము. ప్లానింగ్ ఉండాలి కదా. ప్లానింగ్ చేసి, అయ్యా బాబు ఇదిగో 2 సంవత్సరాల కాల పరిమితులు ప్లాన్ చేశాము, దీని డిపిఆర్ ఇది, మీ అందరికీ ఇదిగో పలానా చోట ఇల్లులు ఇస్తాము, అక్కడ ఉపాధి సౌకర్యాలు కల్పిస్తాము, ఇలా బస్సు సౌకర్యం లేకపోతే బస్సు సౌకర్యం కల్పిస్తాము, పిల్లలు స్కూల్ లేకపోతే స్కూళ్ళు ఏర్పాటు చేస్తాము అని చెప్పి వాళ్ళని కన్వీన్స్ చేసి, వాళ్ళకి నోటీసులు ఇచ్చి, వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి, అక్కడి నుంచి వాళ్ళు తరలి ముందు అక్కడ నువ్వు డబుల్ బెడ్రూమ్లు కట్టించి చూపిస్తే అప్పుడు నమ్ముతారు, వాళ్ళు వెళ్తారు, ఏదో ఒక మార్గం వెతుక్కుంటారు. అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరిస్తే మంచి పని జరుగుతున్నదని. ఏ ప్లాన్ లేకుండా ఉన్నట్టుండి మూసీకి సుందరగా అర్ధరాత్రి కళ ఏమైనా వచ్చిందేమో తెల్లవారుతా నేను రెడ్ మార్కులు వేసేసి కొట్టేయనంటారా? ఇదేనా ప్రభుత్వ పరిపాలన? అట్లా నడుస్తుంది ఎక్కడన్నా? ఇక్కడ ఈ యొక్క నగరంలోనే కాదు, ఇండియాలో, భారతదేశంలో ప్రతి నగరాల్లో కూడా కాలువలు పక్కన పేద గృహాలు ఉన్నాయి ఇప్పటికీ. ఢిల్లీలో లేవా? బెంగళూరులో లేవా? చెన్నైలో లేవా? బొంబాయిలో ఎక్కడ లేవు? వాళ్ళ బతుకు ఎలా ఉంది?
వాళ్ళ బతుకులు చూస్తే బాధ కలుగుతుందా లేదా రాజకీయ పార్టీలకి? బాగుపరచండి, ఎవరు వద్దండ్రు. ఏదో నేను సుందరీకరణ చేస్తున్నా, మంచి పని చేస్తున్నా, ప్రతిపక్షాలు అడ్డుకుంటారంటే ప్రతిపక్షాలతో ఇప్పుడు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఇక్కడ సిటీలో, హైదరాబాదు, సికింద్రాబాదు. ఈయన మంత్రిగా ఉన్నాడు బీజేపీ ఆయన, మా ఎమ్మెల్యేలు ఉన్నారు 30 మంది అక్క. ఈయన కూర్చోబెట్టి ఇదిగో మా ప్రాజెక్ట్ ఇది, వీళ్ళందరినీ ఇలా షిఫ్ట్ చేయబోతున్నాము, ఇంత ఖర్చు అవుతున్నది, కేంద్రం కూడా ఇందులో సహకరించాలి, డిపిఆర్ పంపిస్తాము. అవునండి లక్ష్మణ్ గారు, ఇదంతా కూడా అసెంబ్లీలో చర్చ జరిగిందండి. లక్ష్మణ్ గారు, ఈ అంశం అనేది అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు వీళ్ళు ఎవరు మాట్లాడలేదని చేసి చెప్తూ ఉన్నారు కదా ముఖ్యమంత్రి గారు. చర్చ జరగడం వేరండి, ఒక పాయింట్ తీసుకొచ్చి మేము చేయాలనుకుంటున్నామంటే అని చర్చ వేయడం వేరు, కూర్చోబెట్టి మాట్లాడడం వేరు. ప్లాన్ ఏది? ఓకే, చర్చ జరిగింది, మీ ప్లాన్ ఏది చెప్పండి. మీరు సంవత్సరంలో పూర్తి చేస్తారా, 6 నెలల్లో పూర్తి చేస్తారా, టెండర్లు ఎప్పుడు పిలుస్తారు, ప్యాకేజీ ఏంటి, ఈ కిలోమీటర్కి ఎంత, తర్వాత వీళ్ళందరినీ ఎప్పుడు అక్కడ ఇల్లు కట్టిస్తారు, ఎప్పుడు షిఫ్ట్ చేద్దాం, ప్లాన్ ఉండాలనా? ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ వివరించాలన్నా ప్రతిపక్షాలకు కూడా? ఆ ప్లాన్ ముందు పెట్టాలనా? పెట్టారా? పెట్టలేదు కదా. సరే, ప్రతిపక్షాలకు మేము చెప్పాం, మా ఇష్టం, మా అధికారంలో మేము ఉన్నాము అని చెప్పి చేస్తారు అనుకోండి. ఇవాళ పేద ప్రజలు ఎందుకు అంత రియాక్షన్ వచ్చింది? మరి మీరు అదే హైదరాబాద్ అక్కడ పేద ప్రజలు ఎవరు లేరంటున్నారండి. ఒకటి లక్ష్మణ్ గారు మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు, అక్కడ ఎవరు లేరండి, అందరు స్వచ్ఛందంగా, ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీలు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇక్కడ. అన్యాయంగా మాట్లాడితే మనం ఏం చేయలేము, అన్యాయంగా మాట్లాడితే మనం ఏం చేయలేము. ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చి అక్కడ వాళ్ళను పెట్టి ఆందోళన చేపిస్తున్నారంటే అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు మాట్లాడుతున్నారా, బయట నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారా తెలియదా? ఒక 20 మందిని తీసుకొని అక్కడికి వెళ్తారు ధర్నా చేయడానికి, ఏమో వెనకమ్మడి వస్తారు. వాళ్ళంతా పెయిడ్ వర్కర్స్ అంటే మనం ఏం చెప్పుతాం దానికి? ఇంకా అన్ని పార్టీలు చేసే పనే అది. ఇక ఎవరైనా అదే చేస్తారు, జనాన్ని పిలుచుకొని పోతారు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి, ఇక్కడ ఒక సీనియర్ అనలిస్ట్ గా ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైనది కాదంటారా, లేక నిర్ణయం సరైనదే కానీ సరైన పద్ధతిలో విధి విధానంలో ఖరారు చేయకుండా చేశారంటారా? ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వానికి సరైందే. ఇప్పుడు అక్కడ నేను ఇదే చెప్తున్నా కదా, అక్కడ ఒక మురికివాడలో నివసిస్తున్నారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళను మంచి వాతావరణంలోకి తీసుకెళ్లి మంచి జీవన విధానంలోకి తీసుకెళ్లడం అనేది ప్రభుత్వ బాధ్యత. అది చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు సహకరించాల్సిందే, మంచి పనే. సుందరీకరణ కూడా చెయ్యండి, ఆ మురికంతా పోతుంది, మంచి వాతావరణం ఉంటుంది, కాదని ఎవరనరు. కానీ ప్రణాళికాబద్ధంగా ఎందుకు చేయకుండా ఉన్న బలంగా మీకు సుందరీకరణ గుర్తొచ్చిందా? అది నా పాయింట్, అంతే, ఇంకేం లేదు అక్కడ. అంటే మనం చూస్తున్నాం కదా, హైదరాబాద్ వర్షాలు పడ్డప్పుడు ఏ రకంగా ఉంటుంది. మనము చిన్నపాటి వర్షం పడితేనే పక్క కాలి ఇక్కడ నుంచి ఆ పక్కకు వెళ్ళలేని పరిస్థితి ఉండేది. మనం ఎన్నిసార్లు చూడలేదు లక్ష్మణ్ గారు, ఏదో రకంగా ఎవరో ఒక అడుగుడు ముందుకేసి చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. సరే, ఓకే, చూద్దాం ఏం జరగబోతుంది దానిపైన. మరొక అంశం మనం తీసుకుందాం, ముఖ్యంగా కొండ సురేఖ అంశం. మనం చూసాం గత 3 రోజులుగా ఏ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు మొత్తము దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సో దీనికి సంబంధించి ముఖ్యంగా నాగార్జున కుటుంబానికి డ్యామేజ్ కలిగే విధంగా ఆమె కామెంట్ చేయడం పైన నిన్న నాగార్జున కూడా కోర్టులో ఆయన పరువునసు దావా వేశారు. నేను ఒక మాట అడుగుతాను, ఆల్రెడీ కొండ సురేఖ గారు సరే నేనేదో నోరు జారాను, క్షమించండి, నేను ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పినప్పటికీ కూడా ఇంకా ఆ మాట ఇంకా చల్లారట్లేదు. సినీ ఇండస్ట్రీ నుంచి వస్తూనే ఉన్నాయి. ఒకవైపు ఆమె ఒప్పుకుంది తప్పు, ఎందుకు దీన్ని ఏ రకంగా చూడాలంటారు లక్ష్మణ్ గారు? మీ దగ్గర నుంచి నేను నెక్స్ట్ సీన్ గారి దగ్గరికి. ఇప్పుడు ఆమె కూడా తొందరపడిందని చెప్పగలుగుతాను, ఎందుకంటే బాధ్యత గల మంత్రి పదవులు వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళిపోయి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. అలాగే ఆమె మీద కూడా, మంత్రి మీద కూడా లేనిపోయినవన్నీ సృష్టించి సోషల్ మీడియాలో మూవ్ ఎవరైతే చేశారో అది కూడా చాలా పెద్ద తప్పది. దాన్ని ఆమె అంగీకరించలేకపోయింది, ఆవేశపడింది. సరే, తను ఆవేశపడ్డాను, క్షమాపణ కోరిన తర్వాత జనరల్ గా ఏంటి, ఇప్పుడు నాగార్జున వేశారు కేసు, ఏమని ఉంటుంది అందులో? క్షమాపణ చెప్పాలి అని ఉంటుంది ఒక పాయింట్. క్షమాపణ చెప్తే కోర్టు ఆ క్షమాపణ చెప్పింది